హాయ్ అండి, క్యారెట్ హల్వా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు క్యారెట్ హల్వా చేసిన క్యారెట్స్ ని సన్నగా తురిమి నెయ్యి వేసి బాండీలో వేయించేదాన్ని. ఈసారి కుక్కర్ లో పాలు పోసి చేశాను. ఇలా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అరకిలో క్యారెట్లని పొట్టు తీసి శుభ్రంగా కడిగినాక ఇలా ముక్కలుగా తరిగి కుక్కర్ లో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, ఎండి ద్రాక్ష ఉంటే బాదం పప్పు కూడా వేసుకుని వేయించి పక్కకు తీసి మరొక స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించి రంగు మారినంత వరకు ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 3-4 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. తర్వాత ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీసి మరొకసారి స్టవ్ వెలిగించి అలా ఏమైనా ఉక్కుగా ఉంటే సగం వరకు మరిగించి తర్వాత పప్పు గుద్దుతో బాగా మ్యాష్ చేసుకుంటూ ఇలా వచ్చినంత వరకు ఉడికించాలి. తర్వాత ఒక అరకప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకొని పంచదార కరిగి హల్వా మొత్తం దగ్గర పడినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి అలాగే ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంత బాగా కలుపుకొని వేడిగా తిన్నా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.